హాయ్ 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 నమస్తే 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 సస్త్రీయకాల్ ఆదాబర్సే వణక్కం. నేను ఫహీమ్ని మా యూట్యూబ్ ఛానల్ యాజ్ రేట్ ఫైజా. ఈరోజు మీ ముందుకు బొలెరో బాడీ ఏదైతే బొలెరో వెహికల్ ఉంటుందో మహీంద్రా వాళ్ళది, ఆ బాడీని మనం మెడికల్ వేస్ట్ డిస్పోజల్ క్యారియర్ ఏదైతే మన హాస్పిటల్స్లో ఏదైతే ఆర్గాన్స్ కానీ మన సిరింజెస్ కానీ సిలిండర్ బాటిల్స్ కానీ అవన్నీ ఉంటాయో వాటిల్ని ప్రతి ఒక్క హాస్పిటల్ ద్వారా సేకరించి దాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద ఫ్యాక్టరీలో, అంటే దాని ప్రత్యేకమైన ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఆర్గన్ చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మెడికల్ హ్యాజార్డ్స్ కాబట్టి చాలా హానికరమైనవి ఉంటాయి దానిలో. సో వాటిల్ని మనం 300 డిగ్రీస్లో బర్న్ చేసి ఆ స్మోక్ కూడా బయటికి వెళ్లకుండా దాన్ని అతి జాగ్రత్తగా చేసుకుని ఆ వచ్చిన యాష్ని కూడా తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా మనం ఒక భూమిలో ఒక ప్రత్యేకమైన ఒక ప్రదేశంలో పాతి పెడతారు. ఆ వెహికల్ అయితే మనం ఇప్పుడు రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ సార్ వాళ్ళకి, ఈ బయోకేర్ సార్ వాళ్ళకి ఒక 5-6 వెహికల్స్ ఉన్నాయి, అన్నీ మనమే చేస్తున్నాం. ఇప్పుడైతే ఏదైతే బొలెరో బాడీ ఉందో దాని వెనకాల బాటమ్ తిరగదిప్పించి ఛానల్స్ 75x40 ఛానల్స్ వేసేసుకొని బాగా దిట్టంగా చేసేసుకున్నాం. యాక్చువల్ అయితే మనం అయితే చేసింది కడతాం, కాకపోతే కస్టమర్ అయితే బాడీ మీదనే బిల్డప్ చేయమని చెప్పారు. సో కింద అయితే మనం ఛానల్స్ వేసేసి తర్వాత టీబీఎస్ బోల్డ్ వేసేసి బిగి చేసుకున్నాం. ఇంకా తర్వాత ఈ డోర్ల పైన అయితే ఎస్ఎస్ రేక్ వేసుకుంటామండి, బాడీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. ఎస్ఎస్ రేక్ 1.5 వేసేసుకుంటాం. ఆ థిక్నెస్ వేసేసుకునేసి డోర్లకి బాటంలో వచ్చేపాటికి 2mm థిక్నెస్ వేస్తామండి. ఎస్ఎస్ రేక్ వేసుకుంటాం. 204 గ్రేడు బాటంలో వేసేసుకున్నాం. తర్వాత మన జింకు 40x40 1.8 థిక్నెస్తో స్ట్రక్చర్ చేసేసుకుంటాం యథాప్రకారంగా. ఆ స్ట్రక్చర్కి, ఆ బాడీకి దాని మీద ఒక ఎస్ఎస్ యాంగిల్ వేసుకొని యాంగిల్ పై నుంచి బిల్డప్ చేసుకుంటాం. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫిట్టింగ్ కూడా. ఇంకా ఎస్ఎస్ పైప్తో ఇంకా బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. పైన రౌండ్ వేసేసుకున్నాం. ఇదైతే టిగ్ వెల్డింగ్ అండి, అంటే CO2తో వెల్డింగ్ అవుద్ది. ఆర్కే వెల్డింగ్ అయితే మ్యాక్సిమం చేయము. ఆర్కే వెల్డింగ్తో మనం తక్కువ వాడతాం. మొత్తం CO2 కాస్ట్లీ అయినా కూడా గ్యాస్ CO2తో మిగ్ వెల్డింగ్ చేసుకుంటాం. గట్టిగా ఉంటుంది, మళ్ళీ చూసుకునే పని ఉండదు కాబట్టి కాంప్రమైజ్ ఉండకూడదు వర్క్లో. మనం ఆర్కే వెల్డింగ్ వేస్తే అక్కడెక్కడైనా రావచ్చు, బబుల్స్ రావచ్చు. కాకపోతే మనం ఇన్సైడ్ వర్క్ చేస్తాం కాబట్టి లోపల సీట్ కూడా వేసేసుకోండి, మళ్ళీ రిపేర్ చేయడానికి కుదరదు కాబట్టి ఉన్న కాడికి కంపల్సరీ ఖచ్చితంగా కన్సిల్ వెల్డింగ్ చేసేసుకుంటాం. ఏదైతే స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది పూర్తిగా. ఈ చూడండి, ముందు భాగం కూడా నీట్గా ఒక బెండ్ వేసుకునేసి అదే విధంగా ఒకే లెవెల్లో బెండ్ వేసేసుకుంటాం. స్ట్రక్చర్ వర్క్ అయితే మొత్తం జీపీ పైపులతో రెడీ అయిపోయి వచ్చింది. ఇంకా లోపలైనా వేసుకునేసి ఇంకా షీట్ వర్క్ అయితే వచ్చేసింది. ఇంకా సైడ్ షీట్ వర్క్ అయితే మొదలైపెట్టింది. ఆ షీట్కి మరియు స్క్వేర్ పైపులకి కూడా రివిటింగ్ కాకుండా టాకా వేసేసుకుంటాం, వెల్డింగ్ చేసేసుకుంటాం. అంటే చిన్న చిన్న డ్రాప్స్ వేసేసుకుంటాం. CO2తో డ్రాప్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా వెల్డింగ్ కూడా అయిపోద్ది. ఇంకా మళ్ళీ ఎక్కడ సౌండ్లు రావడం కానీ లూజ్ సౌండ్లు రావడం జరగదు. ఇంకా షీట్ వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్. చుట్టుపక్కల షీట్ వేసేసాం. ఆ JHW షీట్, జింక్ షీట్ అంటారు కదా, JHW షీట్ వేసేసుకునేసి కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా అయిపోతే ఇంకా టాప్ వర్క్ జరగద్ది. ఇంకా టాప్లో కూడా షీట్ వేసేసి అదే ప్రకారంగా CO2 వెల్డింగ్ టాకాలు వేసేసుకుంటాం. ప్రతి కానాకి టాకా పడిపోద్ది. ఇంకపోతే డోర్ల కాడికి వచ్చేసాం మనం. డోర్లు అయితే బ్రహ్మాండంగా రెడీ అయిపోతూ ఉన్నాయి. ఇంకా డోర్లు అయితే 15x25 రెక్టాంగిల్ తీసేసుకుంటామండి. అది కూడా జీపీను. తర్వాత ఆ జీపీ తీసేసుకునేసి దాన్ని ప్రకారంగా షేప్ తయారు చేసుకుని దానికి కూడా షీట్లు వేసేసుకుంటాం. ఆ షీట్లు వేసుకున్నాక బ్రహ్మాండమైన ఇంచెస్ ఏదైతే సాలిడ్ ఇంచెస్ ఉంటాయో కంటైనర్గా వాడితే ఇంచెస్, ఆ ఇంచెస్ యూజ్ చేసేసుకునేసి డోర్లకి అయితే ఫిట్ చేస్తాం. డోర్లకు కూడా ఆ లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ కంటైనర్కి ఏదైతే లాక్ వస్తుందో పెద్ద బళ్ళకి అదే వేసాము. వాడకం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇది ప్రతిరోజు వర్క్ ఉంటుంది. ప్రతి నిమిషం ప్రతిరోజు వెళ్ళేసి ఆ ప్రతి హాస్పిటల్కి వెళ్ళేసి ఆ వేస్టేజ్ సేకరించాలి. ఇంకా చూడండి, ముందు విండ్ షీట్ కూడా వచ్చేసింది. ఏదైతే మన గాలి ఫోర్స్కి ఏదో ఉంటుందో విండ్ ఫోర్స్ ఆపడానికి. ఇంకా ఇన్సైడ్లో థర్మాకోల్ ఫిట్టింగ్ అయిపోయింది. థర్మాకోల్ ఫిట్టింగ్ అయిపోయినాక ఇంకా లోపల కూడా షీట్ చేసేసుకుని కన్సీల్డ్ ఇది. అంటే బయట రేక్ వేసాము, తర్వాత లోపల థర్మాకోల్ వేసాము, థర్మాకోల్ తర్వాత మళ్ళీ షీట్ వేస్తాము. అలాంటప్పుడు ఏంటంటే లోపల బయటకు హీట్ రాకుండా చాలా అది జాగ్రత్తగా ఏదైతే వేస్టేజ్ ఉంటుందో మనకి ఏదో హాస్పిటల్ వేస్టేజ్ అంటే దాన్ని గార్బేజ్ కూడా అంటారు, మెడికల్ వేస్ట్ అంటారు, తర్వాత బయో వేస్ట్ అంటారు. అది చాలా జాగ్రత్తగా హానికరమైంది. అది చాలా దాంట్లో కెమికల్స్ కూడుకుంది కాబట్టి చాలా హానికరమైంది. చాలా జాగ్రత్తగా డ్రై ఐటమ్ సపరేట్గా,
తర్వాత వెట్ ఐటమ్ సపరేట్గా వీళ్ళు ప్యాక్ చేసేసుకొనేసి ఆల్రెడీ హాస్పిటల్లోని సపరేట్ చేసుకుంటారు. దాన్ని ఆ బ్యాగ్ని ఇలా కవర్ చేసుకుని ఈ వెహికల్ వేసుకెళ్ళి ఇలా ఫ్యాక్టరీలో తీసుకెళ్ళి అక్కడ దాన్ని 300 degrees బర్న్ చేసేస్తారు. ఇంకో తర్వాత కింద పక్క ల్యాడర్ వచ్చేసింది, నెంబర్ ప్లేట్లు కూడా వచ్చేసినాయి. ఇంకా ఆల్మోస్ట్ వెహికల్ అయితే రెడీ అయిపోయి వచ్చేసింది. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఒకసారి మళ్ళీ అవుట్లుక్ చూపిస్తూ ఉన్నాను. నీట్గా మడ్గాళ్ళు అయితే మీ టైర్ల కాడ ఇంకా వెనకైతే ఆ ఇంచెస్ సిస్టమ్ కానీ చూడండి పెయింట్ అయిపోయింది. ఎన్ఎస్ఎస్ బయో కేరు దాన్ని చూడండి చాలా చాలా అద్భుతంగా ఇది నామ్స్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఆర్టీఓ నామ్స్ ప్రకారం ఇవన్నీ ఖచ్చితంగా రాపియాలి. ఇప్పుడు ఏం తీసుకెళ్తున్నాం ఈ వెహికల్ అనేది ఇంకా అవుట్పుట్లను చూసుకుని అర్థం చేసుకుంటాం మనం. బయట దాన్ని బట్టి దానికి ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వెహికల్ ఎలా తయారు చేయాలో అలా తయారు చేసేసాం. కస్టమర్లు కూడా చాలా చాలా హ్యాపీ అయిపోయారు. సో స్టిక్కరింగ్తో పాటు అయిపోయింది. ఇంకా ఇంకేముంది, ఇంకా మొత్తం ఇంకా డెలివరీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇంకా ల్యాడర్ లోపల ఒకసారి చూపిస్తాను. లోపల కూడా 3 రకాల పెయింట్ వేయాలా. ఒక దగ్గర గ్రీను, ఒక దగ్గర రెడ్, ఒక తర్వాత ఆ విధంగా వేసుకుంటే వాళ్ళు పార్టేషన్ కూడా అర్థం చేసుకోవడానికి, అంటే రెడ్ దగ్గర కొద్దిగా ఈ ఆర్గాన్స్ ఇవి పెట్టేసుకుంటారు, బ్లూ దగ్గర వచ్చేసి కొన్ని వేరే పార్ట్లు పెట్టుకుంటారు, ఆ గ్రీన్ వచ్చే దగ్గర పాటికి మనం ఇంకా సిరింజీలు వాటి వగేరా వగేరా ఇవి పెట్టుకేసుకుంటారు. అంటే గుర్తు కోసం ఈ మెటీరియల్ ఎక్కడ, ఈ మెటీరియల్ ఎక్కడ, ఈ మెటీరియల్ ఎక్కడ ఉందనేసి. ఇంకా మొత్తం అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిల్స్ కూడా రెడీ చేసేసేయాలి. ఏదైతే ఆర్టీఓ బిల్ అయితే ఈ వెహికల్ అయితే బాడీ మీద వచ్చింది కాబట్టి దీన్ని మనం క్లోజ్డ్ బాడీ చేసాం కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనం ఆర్టీఓ బిల్ ఒకటి రెడీ చేసుకోవాలా. సో అండ్ సో పలానా వెహికల్, పలానా బండి, పలానా ఓనరు ఈ వెహికల్ మా కాడ తీసుకువచ్చారు, దీన్ని ఈ మెజర్మెంట్స్ ఏదో హైట్ వచ్చేసి 6 feet, విడ్త్ వచ్చేసి 5.5 feet, లెంత్ వచ్చేసి 10 feet. సో ఆ మెజర్మెంట్స్తో తయారు చేసామనేసి ఒక లెటర్ హ్యాడ్ వేసేసి మనం ఇన్వాయిస్ బిల్ వేసేసి జిఎస్టీ బిల్ కొట్టి రెడీ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఉంటానండి. బాయ్.